శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళి శుద్ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామచంద్రుడు ఆయనకి సుగ్రీవుడు ఎంతో ప్రోత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తూ తాను చెప్పవలసిన విధానంగా చక్కగా కర్తవ్యాన్ని ఉపదేశించి, శ్రీరామ మొట్టమొదటగా నువ్వు ఆ విషాదాన్ని విడిచిపెట్టేయి, ఉత్సాహంతో ఉండు, మనం తప్పనిసరిగా ఆ సముద్రాన్ని దాటుతాం, లంకకి వెడతాం, ఆ రావణాసురుణ్ణి జయిస్తాం, అమ్మవారితో తిరిగి నువ్వు మళ్ళీ అయోధ్య నగరానికి వెళ్తావు అని ఆ అభిప్రాయాన్ని ఆయన చక్కగా వివరించాడు. సరే, ఆ మాటలన్నీ సంతోషంగా విన్నాడు శ్రీరామచంద్రుడు. అది విని సుగ్రీవస్య వచ శ్రుత్వా హేతుమత్ పరమార్థవితు ప్రతిజగ్రాహ కాకుస్థ. ఆయన మాటలన్నీ విన్నాడు, ఆమోదించాడు, బాగానే ఉన్నది అన్నాడు. హనుమంతం అధాబ్రవీత్. వెంటనే ఆయన సుగ్రీవుడు చెప్పిన సలహాని ఆచరణలో పెడుతూ ఇంకా యుద్ధ ప్రారంభం మొదలైంది. ప్రోత్సాహం సుగ్రీవుడి వల్ల లభించింది. వెంటనే శ్రీరామచంద్రుడు హనుమంతుడితో అంటున్నాడు, ఎక్కడ ఒక్క క్షణం కూడా వ్యవధానం లేదు. హనుమంతం అదా అబ్రవీతు. ఇప్పుడు ప్రస్తుతం మొట్టమొదట మనకు వచ్చిన సమస్యల్లా ఏమిటయ్యా అంటే, ఈ వానర సైన్యం మొత్తం సముద్రాన్ని దాటడం ఎలాగా అని కదా నేను చెప్తాను విను. అది ఆ ఉత్సాహ శక్తిని నింపుకొని పరమాత్మ చెప్తున్నాడు, తపసా సేతుబంధేన సాగర ఉచ్ఛేషణేన వా సర్వదా సుసమర్థోస్మి సాగరస్యాస్యలంఘనే. నేను ఏ విధంగానైనా తపసా సేతుబంధేన, నా తపశ్శక్తి చేత సేతువునైనా బంధించగలను, లేదా సాగర ఉచ్ఛోషణేనవా, ఈ సముద్రాన్ని మొత్తాన్ని ఎండింపజేసేసి ఆ విధంగా ఆ సముద్రం మనకి ఏ విధమైనటువంటి కార్యభంగం చేయనీయకుండా మనం సముద్రాన్ని దాటే విధానం నేను చేయగలను. సర్వదా సమర్థోస్మి, నాకు ఆ సామర్థ్యం ఉన్నది. ఇప్పుడు కతి దుర్గాని దుర్గాయా లంకాయా బ్రూహితాని మే. ఎన్ని దుర్గాలు ఉన్నాయి? జ్ఞాతుమిచ్చామి తత్సర్వం దర్శనాదివ వానర. ఇంకా ఏం చెప్పాలంటే, బలస్య పరిమాణంచ ద్వారదుర్గా క్రియామపి గుప్తికర్మ చ లంకాయాం రక్షసాం సదనాని చ. అక్కడ ఆ బలం ఎంత ఉంటుంది, ఆ ద్వారాలు ఎలా ఉంటాయి, దుర్గాలు ఎలా ఉంటాయి, వాళ్ళ రక్షణ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఆ రాక్షసుల గృహాలు ఎలా ఉంటాయి. యథాసుఖం యథావచ్చ లంకాయామపి దృష్టవాన్ సర్వమాచక్ష తత్వేన. మొత్తం అంతా మాకు చెప్పబోయా, నువ్వు సవివరంగా చెప్తే సర్వదా కుశలోకేసి, అలా చెప్పగలిగిన సామర్థ్యం నీలో ఉన్నది కదా, చెప్పు. శ్రుత్వా రామస్య వచనం హనుమాన్ మారుతాత్మజ వాక్యం వాక్యవిదాం శ్రేష్టో రామం పునః అధ అబ్రవీత్. అప్పుడు రాముడితో శ్రీ హనుమంతుల వారు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, రామచంద్ర, రావణ పాలిత లంకాపట్టణం యావత్తు త్రికూట పర్వతం మీద నిర్మించబడి ఉందయ్యా.
ఆ త్రికూట పర్వతం. ఇక్కడ వెంటనే మనకు ఒక స్పష్టమైనటువంటి సంకేతం లభిస్తోంది. రావణుని చేత పరిపాలింపబడే లంకా నగరం అంటే అజ్ఞానం. లంకా నగరం అజ్ఞానానికి సంకేతం. ఈ అజ్ఞానం అనే లంక దేని మీద నిర్మింపబడింది? త్రికూట పర్వతం మీద. త్రికూటాలంటే సత్వరజస్తమస్సులు అనే గుణాలు. నిజానికి సృష్టికంతటికే అదే మూలం. కానీ జ్ఞానం కలిగిన, వివేచన శక్తి కలిగినటువంటి సాధకుడు ఏం చేయాలి? ఆ త్రికూటాలు ఎందుకు ఉన్నాయో, ఆ త్రిగుణాలు ఎందుకు పరమాత్మ సృష్టించవలసి వచ్చిందో, వాటి యొక్క ప్రయోజనం ఎంతవరకు, ఆ తర్వాత వాటి ప్రయోజనం అయిపోయిన తర్వాత అవి అవి కలిగించేటటువంటి ఇబ్బందులు ఎటువంటివో ఇవన్నీ సాధకుడు గ్రహించాలి. అదే రామాయణం యొక్క పరమార్థం. మామూలుగా కథాగమనం దాని అంతటా అది ముందుకు సాగిపోతూ ఉంటుంది అంటున్నాడు శ్రీ హనుమంతుడు. ఈ లంకా పట్టణం అంతా కూడా త్రికూట పర్వతం మీద నిర్మించబడి ఉందయ్యా. అది ఎత్తైన భవనాలు ఉన్నాయి. ఆ భవనాలు ఎత్తుగా ఉండటం చేత లంకా నగరం అంతా గాలిలో తేలియాడుతున్నట్లుగా మనకి కనిపిస్తుంటుంది. ఆ పట్టణం అందులో మదించిన ఏనుగులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, పటిష్టమైన రథాలు ఉన్నాయి, ఇతరములైన వాహనాలు ఎన్నో ఉన్నాయి. రాక్షస నివాస గృహాలు విశాలంగా ఉంటాయి, సర్వ సౌభాగ్యవంతంగా ఉంటాయి. నగరానికి 4 దిక్కుల 4 పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి. అది ఆ నగరం యొక్క విశిష్టత. 4 దిక్కుల 4 పెద్ద ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాల వద్ద పెద్ద పెద్ద రాతి బండలని విసరగల యంత్రాలు నిర్మించబడి ఉన్నాయి. ఎవరైనా లంకలో ప్రవేశించాలి అంటే నేను కాబట్టి ఆకాశ మార్గంలో ప్రవేశించగలిగాను. కానీ వానర సైన్యం అంతా వెళ్ళాలి అంటే ఈ 4 మహాద్వారాల్లో ఏదో వీటి ద్వారానే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళటానికి ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. ఆ ద్వారాల మీద పెద్ద పెద్ద రాతి బండల్ని కూడా తేలిగ్గా విసిరి వేయగలిగిన యంత్రాలని పెట్టారు వాళ్ళు. ఆ కోట బురుజుల వద్ద కానీ, ద్వారాల వద్ద కానీ ఆ ఇనుముతో నిర్మించబడిన శతఘ్నులు ఉన్నాయి. శతఘ్నులు అవి అగ్నిగోణాలని శత్రువుల మీద విరజమ్ముతూ ఉంటాయి. కోట బురుజు శతఘ్నులు లెక్కకు మిక్కిలిగా ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయి. అవి ఇన్ని అని చెప్పలేము, చాలా ఉన్నాయి. నగరం చుట్టూ బంగారంతో నిర్మించబడిన ప్రాకారం ఉన్నది, కోట గోడ ఉన్నది. నగరం చుట్టూ నిర్మించారు గోడ. అది వజ్ర మరకత మాణిక్య, అది వైడూర్యాది మణులతో తాపడం చేయబడి ఉంది. ప్రాకారాల చుట్టూ భయంకరమైన పెద్ద పెద్ద అగడతలు ఉన్నాయి. ముందు అగడతలు కనపడతాయి, తర్వాత ప్రాకారాలు. ఆ ప్రాకారాల మధ్యలో 4 వైపులా 4 ద్వారాలు. ఆ అగడతల్లో అవి ఏమి మామూలు చిన్న చిన్న చెరువులు అవేం కాదు, పెద్ద పెద్ద లోతైన అగాధమైనటువంటి అగడతలు. అవి జలంతో నింపబడి ఉంటాయి. ఆ జలాల్లో మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు పెంచబడుతూ ఉంటాయి. వాటికి ఆ ప్రాకార ద్వారాలకు ఎదురుగా అగడతల మీద వంతెనలు కూడా ఉన్నాయి. ఈ వంతెనలు ఏంటంటే వంతెనల మించి దాటి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. మళ్ళా శత్రువులు వంతెనల మీద ప్రవేశిస్తే ఆ వంతెనల్ని ఎత్తటానికి దింపటానికి కూడా యంత్రాలు ఉన్నాయి. రావణ సైనికులకి భయం అనేది కల్లో మాట. వాళ్ళకి అసలు భయం అనేది లేదు. ప్రతి ద్వారం వద్ద సాయుధులైనటువంటి రాక్షస వీరుడు కాపలా ఉంటారు. తేమయా సంక్రమా భగ్నా పరికాశ్చ అవపూరితాః దగ్ధా నగరీ లంకా ప్రాకారాశ్చ అవసాదితాః బలైకదేశ క్షపితో రక్షసానాం మహాత్మనాం. వాళ్ళ బలంలో 4వ వంతు బలాన్ని నేనే నాశనం చేసేసాను. ఆ వంతెనల్లో కొన్నింటిని నేను కూల్చేశాను. ప్రాకారాల్ని అక్కడక్కడ ధ్వంసం చేశాను. రాక్షస సైన్యంలో కొంత భాగాన్ని సంహరించాను. లంకలో కొంత భాగాన్ని తగలబెట్టాను. ఏదో మార్గంలో మనం సముద్రాన్ని దాటగలిగామంటే మన వానర వీరుడు లంకని సర్వనాశనం చేసినట్లే. సముద్రం దాటితే లంకలో ప్రవేశించడం చాలా తేలిక. ఆ ప్రవేశించే మార్గాన్ని నేను సుగమం చేశాను. ఇప్పుడు ప్రవేశించి
అసలు అంగదుడు, మైందుడు, ద్వివిధుడు, జాంబవంతుడు, పనసుడు, నలుడు, నీలుడు వీళ్ళు చాలు లంకెను నాశనం చేసి జానకీదేవిని సగౌరవంగా సబహుమానంగా తీసుకుని రాగలరు, అందులో అనుమానం లేదు అన్నాడు. ఆ మాటలు విన్నాడు. మొత్తం అంతా ఆ లంకానగర విశేషాల్ని, ఆ బల సంపదని, రక్షణ సంపదని అంతా సాకల్యంగా అర్థం చేసుకుని శ్రీరామచంద్రుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? కపివీర, ఇప్పుడు సూర్యుడు ఆకాశ మధ్యానికి చేరుకున్నాడు. ఇది అభిజిన్ ముహూర్తం. ఈ ముహూర్తంలో మనం బయలుదేరితే విజయం తథ్యం. ఈరోజు ఉత్తరా ఫల్గుని నక్షత్రం మనకు అనుకూలమైన నక్షత్రం. నాకు శుభశకునాలు కనిపిస్తున్నాయి. జైత్రయాత్రకి మనం ఇప్పుడు బయలుదేరాము అనుకో, అప్పుడు రావణాసురుణ్ణి జయించి సీతను తీసుకురాగలము అని నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం. సేనావాహిని ముందుకు ఉరికించే ఏర్పాట్లు ఇప్పుడు మనం ప్రారంభించవచ్చు. నువ్వు ఆ ఏర్పాటు చేయించు. నీళ్లుని 1,00,000 మంది వానర వీరులతో ఆ సేనకు ముందు భాగంలో నడిపించు. నీలుడు అగ్రగామిగా ఉండి సైన్యాన్ని నడిపించుకుంటూ ముందుకు వెడతాడు. వాళ్ళకి ఆహారమైన పళ్ళు, దుంపలు, కాయలు పుష్కలంగా లభించే నిర్దేశకుల్ని నియమించు. వాళ్ళు అవి అందిస్తూ ఉంటారు. సైన్యం నడిచే మార్గంలో ఉన్న జలవనరుల్ని శత్రువులు ఒక్కొక్కసారి విష ప్రయోగంతో కలుషితం చేస్తూ ఉంటారు. అది గమనించాలి మనం. అలాంటి జలాన్ని వానర వీరులు ఎవరు ముట్టుకోకూడదు. ప్రతి అడుగులోనూ కూడా శత్రువులు ఏ విధంగా మన యొక్క ముందుకు వెళ్లే విధానాన్ని భగ్నం చేయడానికి చూస్తున్నారా అని కనిపెట్టే ఆ చారుల దళాన్ని కూడా నువ్వు సిద్ధం చెయ్యి. తర్వాత అడవుల్లోనూ పర్వత గుహల్లోనూ వాళ్ళు దాక్కుని ఉంటారు. అంచేత నీలుడు మార్గాన్ని పరిశీలింపజేస్తూ నీలుడు ముందు మార్గాన్ని పరిశీలిస్తాడు, ముందు వెళ్తుంటాడు. ఆ తర్వాత సైన్యం వెళ్తూ ఉంటుంది. సర్వసమర్థులు బలశాలురు అయిన వానరులను మాత్రమే సైన్యంలోకి రమ్మనండి. వృద్ధులు బాలురు వీళ్ళని కిష్కింధలోనే ఉండమనమని చెప్పండి. తర్వాత గజ గవయ గవాక్షులు సేనకు ముందు భాగంలో ఉంటారు. తర్వాత వృషభుడు కుడి భాగంలో ఉంటాడు. గంధమాదనుడు ఎడమ భాగంలో ఉంటాడు. సైన్యాన్ని రక్షిస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా మరి ఇప్పుడు నేను లక్ష్మణుడు మిగిలాం. నేను లక్ష్మణుడు కూడా నేనేమో ఈ శ్రీ హనుమంతుని యొక్క భుజస్కంధాల మీద కూర్చుంటాను. లక్ష్మణుడేమో అంగదుని యొక్క భుజస్కంధాల మీద కూర్చుంటాడు. మేము సైన్యం మధ్యలో భాగంలో ఉంటాము. మేము ఆ విధంగా ప్రయాణం చేస్తాము. జాంబవంతుడు, శివసేనుడు, వేగదర్శి వీళ్ళు సైన్యం వెనక భాగంలో ఉంటారు. అక్కడ ఆ భాగాన్ని వాళ్ళు కాపాడుతూ ఉంటారు. కాబట్టి వెంటనే వానర సేనను బయలుదేరదీసేటటువంటి ఏర్పాట్లని ఓ సుగ్రీవ మహారాజా నువ్వు చేయవలసింది అని శ్రీరామచంద్రుడు సంక్షిప్తంగా తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని, తాము ఎలా ప్రయాణించేది, ఏ లగ్నం, ఇప్పుడున్న లగ్నం యొక్క గొప్పతనం ఏమిటి, శుభశకునాలు ఎలా కనిపిస్తున్నాయి, కాబట్టి ఆ సైన్యాన్ని 4 పక్కల ఎవరెవరు ఎలా రక్షిస్తారు, మేము మధ్యలో ఎక్కడ ఉంటాము, మొత్తం అంతా నువ్వు కూడా మాతో పాటే ఉండవచ్చును అని చెప్తూ ఒక దిశా నిర్దేశాన్ని చేశాడు శ్రీరామచంద్రుడు. వెంటనే సుగ్రీవుడు అన్ని ఏర్పాట్లు చకచక పూర్తి చేసేశాడు. కపివీరులంతా ఏం చేస్తున్నారు ఇప్పుడు? సమరోత్సాహంతో. ఇంకెప్పుడైతే బయలుదేరడానికి అనుజ్ఞ వచ్చిందో వాళ్ళల్లో యుద్ధోత్సాహం మినుముట్టిపోయింది. రామ లక్ష్మణ సుగ్రీవులకి జయం పలుకుతూ దక్షిణ దిక్కుకి వాళ్ళు ప్రయాణం సాగించారు. అంగదుడి భుజసింహం మీద కూర్చున్నాడు లక్ష్మణుడు. లెక్కకు మిక్కిలిగా కనిపిస్తున్న కపి సైన్యాన్ని చూసి ఆయనలో ఉత్సాహం ప్రబలిపోయి శ్రీరామచంద్రుడితో అంటున్నాడు, అన్నా, మనం శీఘ్రమే రావణుణ్ణి వధించి సీతతో కలిసి సకల సమృద్ధమైన అయోధ్యకు వెళ్ళగలమని నాకు అనిపిస్తున్నదయ్యా. ఈ సైన్యం, ఈ ఉత్సాహం ఇదంతా చూస్తుంటేను అన్నాడు. అప్పుడు దానికి ఉదాహరణగా నాకు ఎన్నో శుభశకునాలు కూడా కనిపిస్తున్నాయి అన్నాడు లక్ష్మణుడు. అప్పుడు రాముడు అంటున్నాడు, నాయన లక్ష్మణ, ఈ వానర సైన్యం
కొండల్ని అడవుల్ని ఆక్రమించి లెక్కి ఎంత ఉన్నదో లెక్కిద్దామంటే లెక్కకి అగణ్యంగా ఉన్నదయ్యా. వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే రావణాసురుణ్ణి వధించడం, సీతమ్మని తీసుకుని రావటం ఖాయమని నాకు తోస్తున్నది అన్నాడు. ఇక ఆ వానరసేన దక్షిణాభిముఖంగా పురోగమిస్తున్నది. సహ్య మలయ పర్వతాల్ని దాటుకొని దక్షిణ తీరానికి వచ్చేసింది. రాముడు ఆ సువిశాల సముద్ర తీరంలో సైన్యాన్ని విడిది చేయించమని చెప్పాడు. సముద్ర తీరానికి వచ్చేసింది. పర్వతాలను దాటి సహ్య పర్వతాన్ని, మలయ పర్వతాన్ని కూడా దాటి వచ్చేసింది. ఇంకా ఈ సముద్ర ఒడ్డుకు వచ్చింది మహాసైన్యం. కపిసేన యావత్తు ఎప్పుడు లంకానగరం మీద విరుసుకు పడదామా అని తహతహలాడిపోతున్నారు. నేను ముందంటే నేను ముందని ఒకళ్ళతో ఒకళ్ళు వాళ్ళు కేకలు వేసుకుంటున్నారు. వాళ్ళ ఆ అరుపుల వల్ల ఆ ధ్వని మిన్నుముట్టి సముద్ర ఘోషణ కూడా మించిపోతోంది. ఆ సముద్రం భయంకరమైన క్రూరమైన జల జంతువులతో సంపూర్ణంగా ఉంది. వాయువేగంతో కదులుతున్న ఉత్తుంగ తరంగాలతో పైకి లేస్తూ కింద పడుతూ ఉంది. 100 యోజనాలుగా విస్తరించి ఉంది ఆ సముద్రం. దాన్ని చూస్తుంటే ఆకాశం సముద్రం రెండు కలిసిపోయినయ్యా అన్నది అనిపిస్తున్నది. తరంగాలు ఒకదాంతో ఒకటి ఢీకొంటున్నాయి. యుద్ధ భేరీల ధ్వని వినిపిస్తోంది. కపి సైన్యం సువిశాలమైన ఆ సాగర తీరంలో విడిది చేస్తే అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో అంటున్నాడు, లక్ష్మణ, నాకు ఎంత ఆనందంగా ఉందో, నా ప్రక్కన ఆ సంతోషంతో కాలం గడపవలసినటువంటి మీ వదిన గారు ఇప్పుడు నాకు దూరంగా ఉన్నదే అనేటటువంటి విషాదం ఎక్కువగా ఉన్నదయ్యా అని ఆయన ఆ సీతా వియోగ దుఃఖాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటున్నాడు నా శ్రీరామచంద్రుడు. సాధు నీలేన విధివత్ స్వారక్షాసు సమాహిత సాగరస్యోత్తరే తీరే సాధుసేనా నివేశిత మైందస్య ద్వివిధస్యోభౌ తత్ర వానరపుంగవౌ విచేరతుశ్చ తాం సేనాం రక్షార్థం సర్వతో దిశం నివిష్టాయాంతు సేనాయాం తీరే నద నదీపతేః పార్శ్వస్థం లక్ష్మణం దృష్ట్వా రామో వచనమబ్రవీత్. శ్రీరాముడు ఇప్పుడు లక్ష్మణుడితో తన మనస్సులో ఉన్న విషాదాన్ని వ్యక్తపరుస్తున్నాడు. శోకశ్చ కిల కాలేన గచ్చత అపగచ్చతి మమ చ అపశ్యత కాంతాం అహన్యహని వర్ధతే. నాకు అమ్మవారిని చూడకపోవటం వల్ల కలిగేటటువంటి ఏ దుఃఖం అహని రోజు రోజుకి అది నాకు ఎక్కువగా పెరిగిపోతుంది. కాలం గడిచిన కొద్దీ శోకం క్రమక్రమంగా దూరం అయిపోతూ ఉంటుందని లోక ప్రసిద్ధి. శోకశ్చ కిల కాలేన గచ్చతాప్యపగచ్చతి. కాలం గడుస్తున్న కొద్దీ శోకం తగ్గుతుంది అంటారు లోకంలో. కానీ ఆ సీత ఎడబాటు వల్ల గురి అయిన నా యొక్క శోకం మాత్రం దినదినానికి ఎక్కువ అవుతున్నది. అది శ్రీరామచంద్రుని యొక్క ప్రతి మాటలోనూ సాధకునికి ఏదో ఒక సూచన ఉంటుంది. అందుకే ఆయన అవతారం. ఇక్కడ ఈ మాట మరొకసారి మనం పరిశీలిస్తే, శోకశ్చకిల కాలేన గచ్చతాప్యపగచ్చతి. నేను నా స్వరూపం ఏమిటో తెలుసుకుందామని ముందు అనుకున్నాను, కానీ కాలం గడిచిన కొద్దీ ఆ కోరిక నాకు స్వరూప జ్ఞానం కలగటం లేదే అనే విచారం ఉన్నది. కానీ కాలం గడిచిన కొద్దీ నాకు ఆ జ్ఞానం కలగకపోగా ఆ జ్ఞానం తగ్గిపోతున్నది. ఆ విధమైనటువంటి నిరుత్సాహం, ఆ శోకం నాలో తగ్గిపోతున్నాయి అని అనిపిస్తుంది. కానీ ఎలా ఉండాలి? కాలం గడిచిన కొద్దీ, రోజులు గడిచిన కొద్దీ నా స్వరూప జ్ఞానం నేను తెలుసుకోలేకపోతున్నానే అనేటటువంటి దుఃఖం అభివృద్ధి పొంది పెరిగిపోవాలి. అదే చెప్తున్నాడు, మమచ అపశ్యత కాంతాం అహన్యహని వర్ధతే. నేను అమ్మవారిని చూడలేకపోతున్నాను అనే ఆ దుఃఖం ప్రతిరోజుకి పెరుగుతున్నది. ఇది సాధకుడికి అద్భుతమైనటువంటి ఉపదేశం. నమే దుఃఖం ప్రియా దూరే నమే దుఃఖం హృదేతివా ఏతదేవానుశోచామే వయో అస్య
గతి వర్తతే. ఆమెకు గడువు విధించాడు రావణాసురుడు. ఆ గడువు దగ్గర పడుతున్నందుకు నాకు చాలా విచారంగా ఉందయ్యా. సీతాదేవి దూరమైనందుకు, ఆమె అపహరింపబడినందుకు దుఃఖం కలుగుతోంది. కానీ ఆ దుఃఖం కంటే కూడా ఆ రాక్షసరాజు అమ్మవారికి పెట్టినటువంటి ఆ వ్యవధి తగ్గిపోతున్నందువలన కలిగే దుఃఖం, నాకు ఆ విచారమే నన్ను బాధిస్తున్నది. నమే దుఃఖం ప్రియా దూరే నమే దుఃఖం హృదే దివా ఏతదేవానుశోచామి వయోస్యాహ్యతి వర్తతే. ఆ గడువు ముగిసిపోతోంది. ఆ గడువు ముగిసే లోపల మనం వెళ్ళి అమ్మవారిని విడిపించాలి అనేటటువంటి తన మనస్సులో ఉన్న ప్రగాఢమైన కోరికని ఈ విధంగా వ్యక్తపరిచాడు శ్రీరామచంద్రుడు. నమే దుఃఖం ప్రియా దూరే నమే దుఃఖం హృదేతివా ఏతదేవ అనుశోచామి వయోస్య హి అతివర్తతే వాహి వాత యతః కాంత తాం స్పృష్ట్వా మామపి స్పృశ. ఓ వాయుదేవుడా, నువ్వు వీచు, అది నీ ధర్మం. సీతాదేవి ఉన్న ప్రదేశం మీదుగా వీచు. ముందు ఆమెను స్పృశించి పిదప నన్ను స్పృశించు. వాహి వాత యతః కాంత తాం స్పృష్ట్వా మామపి స్పృశ త్వయి మే గాత్ర సంస్పర్శ చంద్రే దృష్టి సమాగమః. నువ్వు ముందు అమ్మవారిని స్పృశించి ఆమె మీదుగా ప్రవహించి ఆ తర్వాత నన్ను స్పృశించు. ఆ స్పర్శ సుఖం నాకు ఎలా ఉంటుందంటే చంద్రే దృష్టి సమాగమ. చంద్రకిరణ స్పర్శ నాకు ఏ విధమైన చలదనాన్ని ఏ మానవుడికైనా ఇస్తుందో, నువ్వు ఆ విధంగా చేస్తే అమ్మవారిని స్పర్శించి నన్ను స్పరిస్తే నాకు అంటే ఇది ఎటువంటి అద్భుతమైన ప్రేమగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. జ్ఞానానికి ఎప్పుడూ శక్తి విడిచి ఉండదు. ఈ పరమార్థం ఇందులో ఉంది. ఈ తత్వ రహస్యాన్ని తెలుసుకుంటే సాధకుడి మోక్ష మార్గం మరింత పెరుగుతుంది. అద్భుతమైన విషయం కదా. త్వయి మే గాత్ర సంస్పర్శ చంద్రే దృష్టి సమాగమ తన్మే దహతి గాత్రాణి విషం సేపేతమివాశయే హానాదేతి ప్రియా సా మాం హ్రియమాణ యదబ్రవీతు. అప్పుడు ఆ అపహరణకి గురైన సమయంలో అమ్మవారు హా నాథ నన్ను రక్షించు అని దీనురాలై నిస్సహాయురాలై ఆక్రందించింది. అది ఎలా ఉంది అంటే తద్వియోగేంధనవత తచ్చింత విపులార్చిష రాత్రిందివం శరీరం మే దహ్యతే మదనాగ్నినా. ఇప్పుడు అది ఎలా ఉంది అంటే త్రాగిని పిమ్మట విషం కడుపులో చేరి ఏం చేస్తుంది, ఆ విషం ఏ విధంగా దహిస్తుందో అదే విధంగా అమ్మవారి ఆర్తనాదం నాలో చేరి నన్ను ఆపాదమస్తకం దహించి వేస్తున్నదయ్యా. నా విరహాగ్నికి సీత యొక్క ఎడబాటే ఇంధనం, దీనికి వేరే ఇంధనం అక్కర్లేదు. ఆమెను స్పర్శించడమే అగ్ని జ్వాల. అట్టి ఆ కామాగ్ని అహర్నిశలు నన్ను కాల్చివేస్తోంది. తద్వియోగేంధనవత, ఆ వియోగమే ఇంధనం. తచ్చింత విపులార్చిష, ఆ విచారమే తీవ్రమైన మంటల యొక్క కొసలు. రాత్రిందివం శరీరం మే దక్ష్యతే మదనాగ్నినా. ఇది నిజంగా శ్రీరామచంద్రుడు సీతా విరహం వలన తనలో ప్రకోపిస్తున్న మదనాగ్నిని గురించి స్మరించుకోవటం మాత్రమే కాదు, కథాపరంగా అదే. కానీ జీవుడు నిజంగా ఏం చెయ్యాలి అంటే తన స్వస్వరూప జ్ఞానాన్ని పొందడానికి తపస్సు చేయాలి. అంతే తప్ప ఊరుకునే అలా కూర్చుని ఇలా వినేసి ఈ చెవితో వినే ఆ చెవితో మొత్తం అంతా శ్రవణం చేసేసాను, నాకు ఇంకా మోక్షం రాలేదేమని అనుకుంటే అంతకంటే తెలివి తక్కువతనం మరొకటి ఉండదు. ఇది
మనము చెప్పుకుంటున్నాం శ్రీరాముని ప్రతి మాటలోను. అందుకనే ఆయన వేదవేద్యుడైన పరమ పురుషుడు అవతారం ధరించి ఎందుకు వచ్చాడు? ఆయన ప్రతి ఉచ్చారణ ఆ వేదమే, ఆయన నోట్లో నుంచి వచ్చేది వేదమే. ఆ వేదం అక్కడ సిద్ధంగా ఉంది, ఇక్కడ ఈ నోట్లో నుంచి వస్తున్నది. మనం ఆ రెండింటినీ పోల్చి చూసుకోవచ్చు. అక్కడ వేదం అంటే వేదాంతంలో ఏం చెప్పబడి ఉంది, ఈయనేం చెప్తున్నాడు. ఈయన చెప్తున్నాడు అంటే శ్రీరామచంద్రుడుగా చెప్తున్నాడు. ఆ విషయాన్నే భంగ్యంతరంగా ఇక్కడ చెప్తున్నాడు. తీవ్రమైన వేదన లేకపోతే మోక్షం ఎన్ని జన్మలు, కోట్లాది జన్మలు ఎత్తినా రాదు 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 అనే విషయం స్పష్టంగా చెప్తున్నాడు. ఎంత యుద్ధం మధ్యలోకి వచ్చి ఇక్కడ సైన్యం అంతా విడిది చేసి ఉన్నారు. ఇంకా కాసేపట్లో, కొద్దిసేపట్లో సైన్యం వెళ్ళి లంకానగరం మీద పడబోతూ ఉన్న సమయంలో శ్రీరామచంద్రుడు మళ్ళీ ఈ విధమైన వియోగాగ్ని వలన కలిగే బాధని ఎందుకు ప్రకటిస్తున్నాడు అంటే ఆయన యొక్క స్పష్టమైన ఉద్దేశం మనకి ఇందు మూలంగా అర్థం అవుతూనే ఉన్నది. అదే చెప్తున్నాడు. తన్మే దహతి గాత్రాణి విషం పీతమివాశయే అహానాదేతి ప్రియాసా మాం హ్రియమాణా యదబ్రవీతు. హానాథాని ఆమె అపహరింపబడి తీసుకొని పోతూ ఉన్నప్పుడు అరిచినటువంటి ఆ పెట్టినటువంటి కేక మింగిన విషంలాగా నన్ను దహించి వేస్తూ ఉన్నది. తద్వియోగే ఇంధనవత తచ్చింత విపులార్చిష రాత్రిం దివం శరీరం మే దహ్యతే మదనాగ్నినా అవగాహ్యార్ణవం స్వప్స్యే సౌమిత్రే భవతా వినా కథంచిత్ ప్రజ్వలం కామః సమాం సుప్తం జలే దహేతు. లక్ష్మణ, నువ్వు పంచేయి, ఇక్కడే ఉండు ఒడ్డున, నువ్వు నాతో రాకు. వెంటనే నేను ఎక్కడికి వెడితే అక్కడికి వచ్చేసే అలవాటు నీకుందిగా, ప్రస్తుతం మాత్రం రాకు. నేను ఒక్కడనే ఏం చేస్తావయ్యా అంటే సముద్ర జలాల్లోకి దిగి అక్కడ విశ్రమిస్తా. అవగాహ్య అర్ణవం స్వప్స్యే సౌమిత్రే భవతా వినా. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఒక్కడనే వెళ్ళి స్వప్స్యే అక్కడ విశ్రమిస్తాను. ఎక్కడ? సముద్ర జలంలో. ప్రజ్వలిస్తున్న ఈ కామాగ్ని జలాల్లో విశ్రమిస్తున్న నన్ను ఎలా దహిస్తుంది అంటే నా శరీరం అంతా వేడెక్కిపోతున్నది. ఈ ఉష్ణం తగ్గాలి అంటే నేను నీళ్లలో కొంతసేపు కూర్చుంటాను. కథంచిత్ ప్రజ్వలం కామః సమాం సుప్తం జలే దహేతు. ఈ కామాగ్ని ఎలా దహిస్తుంది నన్ను? ఇప్పుడు నేను ఆ జలంలో కూర్చుంటే ఆ సీతాదేవి ఏమో అక్కడ అంటే ఇక్కడ లంకలో ఉన్నా, నేను ఆమెకు దూరంగా ఎక్కడ, ఇదిగో ఈ సముద్ర పొడ్డున ఇక్కడ ఉన్నా, మేము ఇరువరము ఒకే భూమి తలాన్ని ఆశ్రయించి ఉన్నాము. బహ్వేతత్ కామయానస్య శక్యమేతేన జీవితం యదహం సాచ వామోరూరేకాం ధరణిమాశ్రితౌ. ఇద్దరం ఒకే భూమి మీద ఉన్నాం కదా, కాబట్టి ఎంతగా విరహానికి లోనైనప్పటికీ నేను జీవించి ఉండగలుగుతున్నాను. ఇదే చాలును. కేదారస్యేవ కేదార సోదకస్య నిరూదక ఉపస్నేహేన జీవామి జీవంతిం యశృణోమితాం. వరి పొలం నీళ్లతో చక్కగా తడిసింది, పక్కన నీరు లేని వరి పొలం ఉంటే సీతాదేవి క్షేమంగా ఉన్నది అనే వార్త విని ఆమె మీది ప్రేమతో వరి పొలం అది ఎలా ఉన్నది అంటే చాలా బాగా నీళ్లతో తడిసిన పొలం ప్రక్కనే నీరు లేని వరి పొలం లాగా సీతాదేవి క్షేమంగా ఉన్నది అనే ఒక మాట విని ఆమె మీద ప్రేమ చేత నేను జీవించగలుగుతాను. క్లిష్టమైన భావం చెప్తున్నారు. కేదారస్య కేదార సోదకస్య నిరూదక. ఉదకం లేని కేదారం పక్కన సోదకమైన కేదారం ఉన్నప్పుడు ఉపస్నేహేన జీవామి. ఆ తడి ఈ దీంట్లోకి వస్తుంది. ఆ అమ్మవారు క్షేమంగా ఉన్నదనే మాట నీళ్ల యొక్క తడిలాగా అనిపించి నేను కేవలం అందులో దాంట్లో పూర్తిగా నీళ్లు ఉన్నా, ఇందులో నీళ్లు ఉన్నాయి అనేటటువంటి ఆ భావన చేతనే నేను, అంటే అమ్మవారు క్షేమంగా ఉన్నదనే భావన చేతనే నేను
జీవించి ఉన్నాను. యశృణోమితాం కదాను ఖలు శుశ్రోణీం శతపత్రాయతే క్షణాం విజిత్య శత్రూన్ ద్రక్ష్యామి సీతాం స్ఫీతమివ శ్రియం. రావణాది శత్రువుల్ని జయించిన తరువాత అమ్మవారిని, ఎటువంటి అమ్మవారిని? శుశ్రోణీం శతపత్రాయతే క్షణాం, అది కమలలోచన అయినటువంటి సీతాదేవిని విజిత్య శత్రున్ ద్రక్ష్యామి సీతాం స్ఫీతామివ శ్రియం. సుసంపన్నురాలైనటువంటి రాజ్యలక్ష్మి వలె, రాజ్యలక్ష్మిని ఆ రాజ్యాధిపతి ఎలా చూస్తాడో అలా నేను అమ్మవారిని ఆమె యొక్క సంపూర్ణ సౌందర్యంతో ఎప్పుడు చూడగలను. కదాను ఖలు శుశ్రోణీం శతపత్రాయతే క్షణాం విజిత్య శత్రూన్ ద్రక్ష్యామి సీతాం స్ఫీతమివ శ్రియం. ఎప్పుడు అమ్మవారిని చూడగలను? ఇదే అంటే ఎప్పుడు నాకు స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. అప్పటిదాకా నా శరీరం ఎంత దహింపబడిపోతున్నా ఈ ఈ శారీరకమైనటువంటి ధర్మాల చేత, ఈ వియోగాగ్ని చేత ఎంత దహింపబడిపోతూ ఉన్నప్పటికీ సాధన అనేటటువంటి చల్లని ఉదకం కలిగినటువంటి ఒక కేదారం నా మనస్సులో ఉంటే, అందులో నీరు లేకపోయినా నీరు ఉన్న కేదారం పక్కన ఉన్నటువంటి ఆ సౌలభ్యాన్ని నేను ఊహించుకొని ఎప్పుడు అమ్మవారి దర్శనం కలుగుతుందా అనే ఆశతో జీవించటం, ఇది సాధకుడు భావించుకోవలసినటువంటి విధానము. కదాను చారు బింబోష్టం తస్యాహ పద్మమివాననం ఈషదున్నమ్య భాష్యామి రసాయనమివాతురః. ఆమె యొక్క చారు బింబోష్టం, దొండపండు వంటి ఆ అమ్మవారి యొక్క దొండపండు వంటి అధరం కలిగిన అమ్మవారి ముఖబింబాన్ని కొంచెం పైకెత్తి ఈషదున్నమ్య, ఆమె యొక్క గడ్డం కింద ఇలా మునివిరేళ్లు పెట్టి కొంచెం పైకెత్తి కథంను పాశ్యామి రసాయనం, ఆమె యొక్క అధర బింబాన్ని నేనెప్పుడు పాశ్యామి, అందులో ఉన్న సారాన్ని గ్రహించగలను. ఇది శ్రీరాముని యొక్క ఇంతవరకు ఎటువంటి విరహ బాధని ఎక్కడా ప్రకటించలేదు. కానీ విజయానికి దగ్గరవుతున్న కొద్దీ స్వామి వారి యొక్క ఆ ఉద్విగ్నత అధికాధికమై ప్రకాశిస్తూ ఉన్నది. అదే ఇక్కడ వాల్మీకి రచనలో మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. దీనికి ఏమని చెప్పుకోవచ్చును అంటే, విజయం దగ్గర పడిన కొద్దీ ఆ ఉత్సాహం ఎక్కువవుతుంది. అదే విషయాన్ని ఇక్కడ నిరూపిస్తున్నాడు. కదాను చారు బింబోష్టం తస్యాహ పద్మమివ ఆననం ఈషదున్నమ్య పాశ్యామి రసాయనమివాతురః. అది రోగి, అది కామదృష్టితో కాదు, రసాయనమివ ఆతురః. రోగం వచ్చిన వాడు మందుని ఎంత ఆతృతతో సేవిస్తాడో, నాకు ఆ అధరోష్టం యొక్క రసము అంటే శక్తి యొక్క ఆ అప్రకటితమైన శక్తి స్వరూపం నాలో ఎప్పుడు చేరింది అనే భావన నాకు కలుగుతుందో, సచ్చిత్తుల సమాగమ సుఖమే ఈ శ్లోకంలో వర్ణింపబడినటువంటి దొండపండు వంటి అమ్మవారి క్రింది పెదవిని నేను చుంబించటం అనే భావానికి అర్థం చెప్పుకోవాలి తప్ప వేరేగా ఏది కాదు. కదాను చారు బింబోష్టం తస్యాహ పద్మమివాననం ఈషదున్నమ్య. దీనికి కథ లోకంలో ఉన్నటువంటి విరహ శృంగారాన్ని, వియోగ శృంగారాన్ని వర్ణించటానికి అద్భుతంగా వర్ణించాడు. సంయోగ శృంగారాన్ని ఒక్క ఆ బాలకాండలో చివర 2-3 శ్లోకాల్లో చెప్పాడు, తర్వాత ఎక్కడా లేదు. ఇక్కడ వియోగ శృంగారాన్ని అత్యద్భుతంగా చిత్రీకరిస్తున్నాడు వాల్మీకి. తస్యాస్తు సంహతౌ
పీనౌ స్తనౌ తాళఫలోపమౌ కదాను ఖలు సోత్కంపౌ సృష్యంత్యా మాం భజిష్యత. ఆమె యొక్క ఆ స్పర్శ సుఖాన్ని, పాలిండ్ల యొక్క స్పర్శ సుఖాన్ని నేను ఎప్పుడు పొందగలనో కదా. ఆ ఆ సుస్తని అయినటువంటి పీనస్తన తాళఫలోపమాలైనటువంటి అమ్మవారి యొక్క ఆ వక్షస్థలాన్ని ఎప్పుడు నేను కౌగలించుకొని ఆమె స్పర్శ సుఖాన్ని పొందగలనో కదా. ఆమె యొక్క అధర బింబాన్ని నేను ఎప్పుడు రుచి చూడగలను, అధర బింబ అమృతాన్ని నేను ఎప్పుడు రుచి చూడగలనో కదా. ఆమె యొక్క చక్కని స్తన సౌభాగ్యం గల అమ్మవారిని కౌగలించుకుని ఎప్పుడు నేను స్పర్శ సుఖాన్ని ఇక్కడేమో రసపాన సుఖం, ఆశ్లేషణలో స్పర్శ సుఖాన్ని నేను అనుభవించగలను కదా. 2 ఇంద్రియాలకి 2 చెప్తున్నాడు. సా నూనం అసితాపాంగి రక్షో మధ్యగతా సతి మన్నాథ నాదహీనేన త్రాతారన్నాధిగచ్చతి. అమ్మవారిని రక్షించేవాడెవడు లేడయ్యా. అక్కడ రక్షించగలిగిన నేను ఇక్కడుండిపోయాను. ఆమె మన్నాథయే, నేను భర్తగా కలిగినదే. నిజానికి నేను ఆమె భర్తనే, కానీ నాకు సర్వశక్తులు ఉన్నాయి, రక్షించగలను. కానీ నేను ఇక్కడ ఉండిపోయాను. అక్కడ ఆ రాక్షసుల మధ్యలో నూనం అసితాపాంగి ఆ అమ్మవారు రక్షో మధ్యగత సతి త్రాతారం నా అధిగచ్చతి. రక్షకుడెవడు లేక అలాగా ఒంటరిగా నిస్సహాయంగా విలపిస్తూ ఉన్నదే. కథం జనకరాజస్య దుహిత సా మమ ప్రియా రాక్షసీ మధ్యగా చేతే స్నుషా దశరథస్య సా. ఆమె ఎలా శయనించి రాత్రిపూట ఎలా శయనించి ఉంటుంది అంటున్నావు. ఆమె ఎవరనుకున్నావు? దశరథస్య స్నుషా. దశరథ మహారాజు గారు అత్యంత ధనికుడు, అత్యంత వైభవపేతుడైనటువంటి చక్రవర్తి లక్షణాలు కలిగిన ఆ దశరథ మహారాజు గారి కోడలే. తర్వాత జనక రాజస్య దుహిత, జనక మహారాజు గారి యొక్క కుమార్తె మమ ప్రియ, శ్రీరాముడైన నా యొక్క ప్రియురాలే. రాక్షసీ మధ్యగా శేతే కథం, రాక్షసుల మధ్యలో ఎలా ఆవిడ నిద్రిస్తున్నదయ్యా. ఇది నిజంగా చాలా ఘోరమైనటువంటి విషయం. కదా విక్షోభ్య రక్షాంసి సా విధూయ ఉత్పతిష్యతి. రాక్షసులందరినీ జయించి నేను ఎప్పుడు జయిస్తాను? ఆమె ఎప్పుడు వారి మధ్యలో నుంచి చక్కగా బయటికి వచ్చేస్తుంది. నిధు విధూయ జలదాన్ నీలాన్ శశిరేఖ శరస్వివ. శరత్కాలంలో, అంతకు పూర్వం వర్షాకాలంలో ఉన్నటువంటి జలదాలన్నింటినీ శరత్కాలం రాగానే చంద్రబింబం ఏ విధంగా ఆ మేఘాలన్నింటినీ దూరం చేసుకొని ఆ మేఘ మధ్యంలో నుంచి బయటకు వచ్చి ఆకాశ మధ్యంలో ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆ విధంగా ఈ అమ్మవారు ఎప్పుడు రాక్షస ఆ స్త్రీలందరినీ దూరంగా తరివేసి తాను నా సమీపానికి వచ్చి సుఖంగా హాయిగా ఎప్పుడు ప్రకాశిస్తుంది అంటున్నాడు. స్వభావ తమక తమక నూనం శోకేన అవశనేన చ భూయస్తనుతరా సీత దేశకాల విపర్యయాతు. దేశకాల విపర్యయాతు, ప్రతికూలమైన దేశకాల పరిస్థితుల ప్రభావం వల్ల ఆవిడ ఏమైంది ఇప్పుడు? శోకానికి శోకానికి గురై అనశనేన చ, ఆహారం తీసుకోకపోవడం వలన ఇంకను ఏమై ఉంటుంది ఆవిడ? స్వభావత, అసలే సహజంగా సన్నగా ఉండేటటువంటి అమ్మవారు భూయస్తనుతరాసీత్, ఇంకా ఈ నిరసన వ్రతం వల్ల శోకం వలన ఇంకా చిక్కిపోయి ఉంటుంది. అమ్మవారి స్వరూపాన్ని తలుసుకొని విలపిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. స్వభావతనుక నూనం శోకేన అనశనేన చ భూయస్తనుతరా సీత దేశకాల విపర్యయాతు. ఎందువల్ల ఇది దేశకాల విపర్యయం? ఒక్కోసారి
ఎక్కడ ఉండవలసిన సీతమ్మ వారు ఎక్కడికి వచ్చింది, ఏ విధమైన సౌఖ్యాలు అనుభవించవలసిన సీతమ్మ వారు ఇక్కడ ఎటువంటి బాధలు అనుభవిస్తున్నది. శ్రీరామచంద్రుని హృదయం రెండు విషయాల మీద ఆయనకి బాగా దుఃఖం కలుగుతున్నది. ఒకటి, తన పరంగా తాను ఎప్పుడు అమ్మవారిని కలిసి ఆమె యొక్క అధరపానం చేసి ఆమెను తన శరీరానికి హత్తుకొని ఆ విధంగా సంయోగ సుఖాన్ని పొందగలను అని, మరి ఆమె యొక్క దుఃఖాన్ని తెలుసుకుని అటువంటి మహోన్నతమైన వంశంలో జన్మించి అటువంటి మహోన్నత వంశంలో మెట్టి నన్ను వివాహం చేసుకుని ఇప్పుడు కాల విపర్యయం వల్ల ఆ రాక్షసుల మధ్యలో ఏ విధంగా అసలే స్వభావ సిద్ధంగా ఆమె సన్నగా ఉంటుంది, ఇప్పుడు ఈ అనశనం వలన ఈ దుఃఖం వలన ఇంకా చిక్కిపోయి ఉంటుంది అని ఈయన బాధపడుతున్నాడు. కదాను రాక్షసేంద్రస్య నిధాయ ఉరసి సాయకాను సీతాం ప్రత్యాహరిష్యామి. ఆ రావణాసురుని యొక్క గుండెలలో ఎప్పుడు నా బాణాలు నాటుతాను, బాణాలు ప్రయోగించి ఆయన గుండెల్ని ఎప్పుడు చీల్చి వేస్తాను, ఎప్పుడు మరణిస్తాడు, మరణించంగానే సీతాం ప్రత్యాకరిష్యామి. అది శోకంతో పాటు వీరత్వం కూడా శ్రీరామచంద్రుడిలో పెళ్ళుకి వస్తున్నాయి. సీతాం ప్రత్యాకరిష్యామి శోకమృత్సృజ్య మానసం కదాను ఖలు మాం సాధ్వి సీతా సురసుతోపమా సోత్కంఠ కంఠమాలంబ్య మోక్షానందజంపయ. ఈ అమ్మవారు ఎప్పుడు వచ్చి నన్ను సోత్కంఠ కుతూహలంతో ఆనందంతో సంతోషంతో పరమోద్విగ్న మనస్కురాలై నా కంఠమాలంబ్య నన్ను నా కంఠం చుట్టూ ఆమె బాహువుల్ని పెనవేసి మోక్ష్యతి ఆనందజంపయ. ఆనంద బాష్పాలు ఆమె కన్నుల వంట ఎప్పుడు వస్తాయి అంటే పతివ్రత దివ్యభామిని అయిన జానకి కుతూహలంతో నన్ను కౌగిలించుకొని ఆనందాశ్రువులు ఎప్పుడు రాలుస్తుందో కదా. ఆ మైథిలి ఎడబాటు వలన కలిగిన తీవ్రమైన ఈ శోకాన్ని మలిన వస్త్రం వలె నేను ఎప్పుడు పరిత్యజిస్తాను కదా. శోకమిమం ఘోరం మైథిలి విప్రయోగజం సహసా విప్రమోక్ష్యామి వాసశుక్లేతరం యథా ఏవం విలపతస్తస్య తత్ర రామస్య ధీమతః దినక్షయాన్ మందరుచికి భాస్కరో అస్తముపాగమతు. ఈ విధంగా ఆయన పరితపిస్తూ ఉంటే ఆ సాయం సంధ్య వచ్చింది. అప్పుడు ఆ కాంతి తరిగిన కిరణాలు కలిగినటువంటి దినక్షయాత్ మందరుచి, సాయంత్రం అయిపోవటం వల్ల రుచి ఆ కాంతి కిరణాలు వేడిమి తగ్గిపోవటం వల్ల భాస్కరు అస్తం ఉపాగమతు, సూర్యుడు అస్తమయ పర్వతం మీదకి అస్తాద్రిని చేరుకున్నాడు. ఆశ్వాసితో లక్ష్మణేన రామ సంధ్యాముపాసత. దైనందిన చర్యలు మానేదే లేదు. లక్ష్మణుడు ఆ శ్రీరామచంద్రమూర్తిని ఆశ్వాసించాడు. అన్నా వద్దు, దుఃఖం వద్దు, మనం దగ్గరికి వచ్చాం, దుఃఖాన్ని అనుభవించవలసిన కాలం అంతా అయిపోయింది, దుఃఖం అనుభవించాం, ఇంకా నువ్వు ధైర్యంగా ఉండు అనేటటువంటి ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాటల్ని చెప్తూ ఆయనతో ఆశ్వాసిత లక్ష్మణేన రామ సంధ్యాముపాసత. సంధ్యని ఉపాసించాడు. సంధ్య అమ్మవారే. ఇప్పటిదాకా వియోగ దుఃఖాన్ని పొందింది అమ్మవారి వల్లే. తను మానసికంగా సంయోగ సుఖాన్ని పొందింది. ఎప్పుడు తలుచుకుంటానా, ఎప్పుడు కలుసుకుంటానా, ఎప్పుడు ఒప్పుకోను, నేను ఎప్పుడు అమ్మవారిని నేను కౌగిలించుకుంటానో, అమ్మవారు నన్నెప్పుడు కౌగిలించుకుంటుంది. ఇది ఈ మొత్తం విషయం అంతా సంధ్యాం ఉపాసత ఇందులో ప్రతిఫలిస్తుంది. సంధ్యా వందనం ఆయన చేశాడు. అమ్మవారే సంధ్య, ఆయనే సంధ్యా ఉపాసకుడు. ఇది ఉపాసకులకి స్పష్టమైనటువంటి సంకేతం ఇందులో లభిస్తున్నది. మన వంటి సాధక మార్గంలో
పడుతూ లేస్తూ కుంటుకుంటూ అయినా ఆగిపోకుండా ముందుకు వెళ్తూ ఉన్న మనలాంటి వాళ్ళకి ఇందులో ఉత్తమోత్తమైనటువంటి సందేశం కనిపిస్తున్నది తప్ప ఇందులో వేరే విధమైనటువంటి ఆ భావానికి చోటు లేదు. వేరే విధమైన భావాలంటే కామదృష్టి అలాంటిది లేదు. ఇది అద్భుతం. కానీ ఇదే సమయంలో మనం ఆ రావణాసురుడి మాటల్లో ఎటువంటి భావాలు నీచమైన భావాలు ప్రతిఫలించినాయో ఒక్కసారి దాంట్లో ఏది సుందరకాండలో ఆయన వచ్చి మాట్లాడిన మాటల్ని ఒకసారి గుర్తుకు చేసుకుంటే ఇక్కడ శ్రీరాముడు అమ్మవారిని తలుసుకున్న విధానాన్ని తెలుసుకున్నట్లయితే రెండింటి మధ్య స్పష్టంగా భేదం అర్థమవుతోంది. సాధకుడు దేన్ని పరిహరించాలి, దేన్ని విడిచిపెట్టాలి, దేన్ని స్వీకరించాలి, ఏది స్వీకరించేటప్పుడు ఏ విధమైన దుఃఖాలు కలుగుతాయి, అది వాటన్నిటిని ఏ విధంగా అధిగమించి ముందుకు వెళ్ళాలి అనే విషయాలు స్పష్టంగా ఇక్కడ శ్రీరామచంద్రుని యొక్క సీతా విరహాన్ని తెలుసుకుని ఆయన ప్రవర్తించిన విధానం, ఆయన చెప్పిన మాటల్ని తెలుసుకుంటే మనకి తెలుస్తున్నది. ఆశ్వాసితో లక్ష్మణేన రామః సంధ్యాం ఉపాసత స్మరన్ కమలపత్రాక్షీం సీతాం శోకాకులీకృత. ఇక్కడికి ఈ విషయాన్ని చెప్పి ఇంకా ఇప్పుడు నెమ్మదిగా వాల్మీకి మహర్షి దృశ్యాన్ని మారుస్తున్నాడు. శ్రీరాముణ్ణి వచ్చేసింది ఇక్కడ దాకా సైన్యం అని ఆ రావణాసురుడికి తెలిసిపోయిందట. ఆయన్ని ఎలా ఎదుర్కోవాలి అనే కర్తవ్యాన్ని గురించి నాకు చెప్పండి మీరు అని రావణాసురుడు తన మంత్రులందరితో వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి అంటున్నాడు. లంకాయ అంతు కృతం కర్మ ఘోరం దృష్ట్వా భయావహం రాక్షసేంద్రో హనుమత శక్రేణేవ మహాత్మన అబ్రవీద్ రాక్షసాన్ సర్వాన్ హిరియా కించిద్ అవాంగ్ముఖ. కొంచెం తన రాక్షసులందరి ముందు కొద్దిగా తల వంచుకొని వాళ్ళందరితో అంటున్నాడు రావణాసురుడు. దర్శితాచ ప్రవిష్టాచ లంకా దుష్ప్రసహాపురి. లంకని ఎంత ఘోరంగా నాశనం చేశాడు ఆ హనుమంతుడు వచ్చి. తేన వానర మాత్రేణ దృష్టా సీత చ జానకి. అమ్మవారిని కూడా చూశాట ఆ వానర వీరుడు. ప్రాసాదోద్ధర్షిత చైత్య ప్రవరాహ రాక్షసాహ హతాహ. ఆ అశోకవనంలో ఉన్న చైత్య ప్రాసాదాన్ని సర్వనాశనం చేశాడు. గొప్ప గొప్ప రాక్షస వీరుల్ని సంహరించాడు. అనిల ఆవిలాచపురి లంక సర్వా హనుమతాకృత. లంక అంతా మొత్తం ఆవిలావిలం చేసి పారేశాడు, అల్లకల్లోలం చేసి పారేశాడు. కింకరిష్యామి భద్రం వహ. మీ అందరికి శుభమో కాక. కింకరిష్యామి, ఏం చేయమంటారు ఇప్పుడు నన్ను? కిం వా యుక్తం అనంతరం ఉచ్యతాం నః సమర్థం యతు కృతం చ సుకృతం భవేతు. ఏది చేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మీరు చెప్పండి అని అమాత్యులందరినీ సమావేశపరిచి అడుగుతున్నాడు రావణాసురుడు. మంత్రమూలం హి విజయం ప్రాహురు యా ప్రాహురార్యాః మనస్వినః. ఆలోచనే విజయానికి, మంచి ఆలోచనే మంచి విజయానికి మూలమవుతుందని పెద్దలు చెప్తారు. తస్మాత్ వైరోచయే మంత్రం రామం ప్రతి మహాబలాః. హే మహాబలాః, హే అమాత్యవర్యాః, ఆ రాముణ్ణి ఏ విధంగా మనం ఎదిరించాలో అటువంటి ఆలోచన నాకు చెప్పండి. త్రివిధా పురుషాలోకే ఉత్తమ అధమ మధ్యమాః. ఉత్తమ మధ్యమాధములు ముగ్గురే ఉంటారు లోకంలో. తేషాంతు సమవేదానాం గుణదోషౌ వదామ్యహం. వాళ్ళకి వారి గుణదోషాలని స్పష్టంగా చెప్తాను. మంత్రిభిర్హిత సంయుక్తై సమర్థైర్ మంత్ర నిర్ణయే మిత్రైర్వాపి సమానార్థై బంధనైరపి వాహితై. ఉత్తమ పురుషుడు, తన హితాన్ని కోరేవాడు, సరి అయిన ఆలోచనలు అందించటంలో సమర్థుడు అయిన మంత్రులతో, సుఖ దుఃఖాల్లో పాలు పంచుకునే మిత్రులతో, తన మేలు కోరేడి బంధువర్గంతో లోతుగా ఆలోచించి పనుల్ని ప్రారంభిస్తాడు. ఎవరు?
ఉత్తముడైన వాడు. ఇంకా అతడు దైవానుగ్రహాన్ని పొందటానికి పాటుపడతాడు. మధ్యమ పురుషుడు ఏం చేస్తాడు? తాను ఒక్కడే కార్యనిర్వహణాన్ని గురించి ఆలోచించుకుంటాడు. ఆ విషయంలో మంచి చెడ్డలను గురించి నిర్ణయించుకుంటాడు. ఇతరుల సహాయాన్ని కోరడు. అతడు ఒంటరిగా కార్యాచరణానికి పూనుకుంటాడు. గుణదోషాలను గురించి ఆలోచించడు. దైవాన్ని ఆశ్రయించడు. నేను ఒక్కడనే సాధించగలననే ధీమాతో కార్యాన్ని ప్రారంభించేవాడు అధముడు. అవి స్పష్టంగా చెప్తున్నాడు. మంత్రి విర్హిత సంయుక్తైర్ సమర్థైర్ మంత్ర నిర్ణయే మిత్రైర్వాపి సమానార్హై బాంధవైరపి వాహితై సహితో మంత్రయిత్వా యః కర్మారంభాన్ ప్రవర్తయేతు దైవే చ కురుతే యత్నం తమాహు పురుషోత్తమం. అందరినీ కలుపుకొని పోయి విజయాన్ని సాధించేవాడు ఉత్తముడట. మరి ఏకోర్థం నిమృశదేకో ధర్మే ప్రకృతే మనః ఏక కార్యాన్ని గురితే తమాహుర్ మధ్యమం నరం. అలాంటి వాడు తాను ఒక్కడే ఎవరితో చెప్పకుండా ఏం చేయకుండా అన్ని సొంతంగా ఆలోచించుకుని ఇప్పటిదాకా తనొక్కడే ఆలోచించుకున్నాడు అంటే రావణాసురుడు తాను తెలియకుండానే మధ్యమంలో పెట్టుకున్నాడు అని అనుకోవచ్చు. గుణదోషాన్ అనిశ్చిత్య త్యక్త్వా ధర్మ వ్యపాశ్రయం కరిష్యామీతి యః కార్యముపేక్షేతు స నరాధమః. ఏమీ గుణం దోషం లేదు, ఏమీ లేదు, ధీమాతో కార్యం ప్రారంభించి దాన్ని చెడగొట్టుకునేవాడే అధముడు. యథేమే పురుష నిత్యం ఉత్తమ అధమ మధ్యమా ఏవం మంత్రాహి విజ్ఞేయ ఉత్తమ అధమ మధ్యమా. పురుషులు ఇలా 3 రకాలుగా ఉన్నారో ఆలోచనలు మంత్రాంగం కూడా అలాగే ఉంటుంది. ఐకమత్యముపాగమ్య శాస్త్ర దృష్టేన చక్షుషా మంత్రిణో యత్ర నిరతాః తమాహుర్ మంత్రముత్తమం. ఉత్తమమైన మంత్రాంగం ఆలోచన ఆచరణ విధానం కార్యాచరణ విధానం ఎలా ఉంటుంది అంటే ఐకమత్యం ఉపాగమ్య శాస్త్ర దృష్టైన శాస్త్రం చెప్పిన దాన్ని అందరూ ఏకీభవించి ఒకే నిర్ణయానికి వచ్చి చెప్పాలి. బహ్వ్యోపి మతయో భూత్వా మంత్రిణాం అధ్య నిర్ణయే. ఈ మంత్రులు ఈయన ఒకటంటాడు ఆలోచన, ఆయన ఒకటంటాడు, బహు విధాలుగా ఉండొచ్చు. పునర్యత్ర ఐకతాం ప్రాప్తా. అయినా సరే రకరకాల ఆలోచనలు పెట్టినా చివరికి వచ్చేసరికి ఒకే నిర్ణయానికి వస్తే అది మధ్యమ మంత్రాంగం. ఉత్తమ మంత్రాంగం అందరూ ఆలోచన ఒకే విధంగా ఉండటం, ఒకే విధాన ప్రకటన చేయటం ఉత్తమ మంత్రాంగం. ఇది మధ్యమ మంత్రాంగం. ఇప్పుడు ఇక అన్యోన్యం మతిమాస్థాయ యత్ర సంప్రతి భాష్యతే నైకమత్యే శ్రేయోస్తి మంత్రశోధమ ఉచ్యతే. వేర్వేరు అభిప్రాయాలు, మళ్ళీ తమ ఆలోచనలే శ్రేష్టమైన భావించటం, కార్యసాధనకు ఉపయోగపడని నిర్ణయాన్ని చేయటం, ఇది అధమ మంత్రాంగం. తస్మాత్ సుమంత్రితం సాధు భవంతో మతిమత్తమాః మతిసత్తమాః కార్యం సంప్రతిపద్యంతాం ఏతత్ కృత్యం మతం మమ. కాబట్టి మీరంతా ఒకే ఆలోచనకు రండి, విజయాన్ని మనకి అందించేటటువంటి మంత్రాంగాన్ని చెప్పండి, ఇది నా యొక్క ఇష్టము, నా అభిప్రాయము. వానరాణాం హి వీరాణాం సహస్రైః పరివారితః రామోభ్యేతి పురీం లంకాం అస్మాకం ఉపరోధకః. మరి లంకా నగరం మీద దాడి చేయటానికి వేల కొలది వానర వీరులతో కూడి రాబోతున్నాడు. ఎవరు? రామ అభ్యేతి, రాముడు రాబోతున్నాడు. అతడు తమ్ముడితో తన బలంతో కూడా యుక్తియుక్తంగా సాహసం చూపించి సముద్రాన్ని అవలీలగా దాటగలడు. ఇక్కడ దాకా వచ్చిన వాడు సముద్రాన్ని దాటలేడని అనుకోకూడదు. తరిష్యచిత సువ్యక్తం రాఘవ సాగరం సుఖం. శ్రీరామచంద్రుడు అలా ఆ సముద్రాన్ని దాటగలడు. తరసా యుక్త రూపేణ సానుజ సబలానుగ. సముద్రం దాటి లంకలో ప్రవేశించాలి. సముద్రము లంక అంటే సముద్రమే సంసారం, ఆ మధ్యలో ఉన్నటువంటి అజ్ఞానమే లంక. ఇది అద్భుతమైన విషయం. చుట్టూ ఉన్న సముద్రమే సంసారం. ఈ సంసారం అనే సముద్రంలో ఒక లంకా నగరం ఉన్నది, అజ్ఞానం అనే నగరం. దాంట్లో కూర్చున్నవాడు అజ్ఞాని రావణాసురుడు. ఏమనుకుంటున్నాడు? నేను పటిష్టంగా
భద్రంగా ఉన్నాను, నా జోలికి ఎవరు రాలేరు అనే అజ్ఞానాన్ని మించిన అజ్ఞానంలో మునిగిపోయి ఉన్నాడు. సాధకుడైన మానవుడు ముందు తన అజ్ఞానం ఏమిటో తాను తెలుసుకోవాలి. ఇక్కడ వైద్యుడు తానే, రోగి తానే. వైద్యుడు తానే అంటే అర్థం ఏమిటి? పెద్దలు చెప్పిన ఆలోచనల్ని తన స్వంతం చేసుకుని దాన్ని తన మీద తాను ప్రయోగించుకోవటంలో చెప్పిన మాట. పెద్దలు ఎప్పుడో చెప్పారు ఏ విధమైన ఔషధం దీనికి అని. అటువంటి దృష్టితో ఇక్కడ వాల్మీకి ఏం చేస్తున్నాడు? తప్పనిసరిగా శ్రీరామచంద్రుడు సైన్యంతో తమ్ముడితో సహా వచ్చాడు. వేల కొద్దీ ఉన్నారట. వాళ్ళ ఆ సముద్రపు ఒడ్డు దాకా వచ్చారు. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇంకా రాలేరని అనుకోకూడదు. వాళ్ళు సముద్రాన్ని కూడా దాటి వచ్చేస్తారు. కాబట్టి తరస యుక్త రూపేణ సానుజ సబలానుగ సముద్రముచ్ఛోషయతి వీర్యేణ అన్యత్కరోతివా. ఆయన తన బలం చేత సముద్రాన్ని ఎండింపనైనా చేయగలడు, లేదా మరేదైనా పనైనా చేయగలడు. అంటే వారధిని కట్టగలనైనా కట్టగలడు. అస్మిన్నేవం గతే కార్యే విరుద్ధే వనరై సహా హితం పురే చ సైన్యే చ సర్వం సమ్మంత్రియతాం మమ. ఇటువంటి పరిస్థితుల్లో వానరులు ఎదుర్కోవడానికి, మన లంకా నగరాన్ని, సైన్యాన్ని కాపాడుకోవటానికి అద్భుతమైనటువంటి విజయాన్ని ఉపదేశించే మంత్రరాజాన్ని ఆలోచనని మీరు నాకు ఇప్పుడు చెప్పండి అని చాలా తెలివితేటలుగా ఆ మంత్రుల్లో ఎవరికి తన పట్ల వ్యతిరేక భావం రాకుండా, తనని ఎదురు తిరిగి ప్రశ్నించకుండా అన్ని విషయాలు తానే వాళ్ళ ముందు పెట్టేసి, ఇప్పుడు ఏంటంటే ఇందులో రావణాసురుడు ముఖ్య ఉద్దేశం ఒకటే కనిపిస్తోంది. తను రాజు, ఆజ్ఞాపించగలడు, మీరంతా ఈ పని చేయండి, నా వెంట బయలుదేరండి, యుద్ధం చేద్దామని ముందుకు వెళ్ళిపోగలడు. కానీ అప్పుడు వాళ్ళు చేసే యుద్ధం ఏదో తాత్కాలికమైన యుద్ధం అవుతుందే అని అనుకున్నాడు. అనుకుని వాళ్ళందరినీ కూడా ఉత్సాహంతో యుద్ధంలో వాళ్ళంతట వాళ్ళు పాల్గొనేటట్లు చెయ్యాలి. సుగ్రీవుడు ఆ విధంగా చేయగలిగాడు సైన్యాన్ని, వానర సైన్యాన్ని. ఇప్పుడు రావణాసురుడు కూడా ఆ విధంగానే చెయ్యాలనేటటువంటి ఆలోచనని పొందాడు. అందుకని వాళ్లతో ఇంత స్పష్టంగా, ఇంత చక్కగా తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెప్పాడు. ఇప్పుడు తర్వాత వాళ్ళు ఏం చెప్తారన్న విషయాన్ని గురించి తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.